హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ నరేందర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను ఎత్తివేయాలని తెలియజేసేందుకు సచివాలయంకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, నగర బహిష్కరణ చేసిన పరిపూర్ణానంద స్వామిని ప్రభుత్వం లాంఛనంగా తీసుకురావాలని, అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. ఇంటర్నెట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దేవాలయాలపై హిందువులపై జరుగుతున్న దాడిని కొంచెం గుర్తించి ఇంటర్నెట్ తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. మా బీజేపీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ గారిని కలుద్దామని చెప్పి ప్రగతి భవన్కి వెళ్దామని వెళ్ళారు. వెళ్ళిన మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కలిసి పరిపూర్ణానంద స్వామి వారిని వెంటనే బహిష్కరించడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం, వారి బహిష్కరణ ఎత్తివేయమందామని చెప్పి అడుగుదామని వెళ్తే అన్యాయంగా అరెస్టులు చేసి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వం అంటే దొరలపాలన, అరాచకాలకు మరి ఇంతగానం అడ్డు లేకుండా పోతే ఎక్కడి దాకా పోతుంది? దాన్ని కొద్దిగా మీరు తగ్గించుకొని అది చేయాలి. హిందువులందరినీ కూడా మనోళ్ళు అన్న ఉద్దేశంతో చూడాలి కేసీఆర్ గారు. దాన్ని నిరంకుశ పాలన కొద్దిగా తగ్గించుకొని మీరైతే చేస్తే హిందువుల మనోభావాలు కూడా కొంచెం దెబ్బతినకుండా ఉంటే మీరు మనుగడ సాగుతారు. లేకపోతే హిందువులు ఖచ్చితంగా 2019లో మీకు బుద్ధి చెప్తారు, మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమరాండం వేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని చెప్పి స్వామి పరిపూర్ణ చేసిన యాత్రకు అవసర స్టేషన్కు నిరసనగా మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రగతి భవన్ గారికి, కేసీఆర్ గారికి విన్నవించుకోవడానికి వెళ్తే వారిని ముందుగానే పసిగట్టి అక్రమ అరెస్టులు, అవదర్శులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్క హిందువులు ఐక్యతకు ఒకతాటిపైకి వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, హిందువుల స్వామీజీలపైన, హిందూ దేవాలయాలపైన, హిందువులపైన చేస్తున్నటువంటి దాడులను ఖండించడమే కాకుండా వారిని అక్రమ అరెస్టు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశమా, పోలీసుల రాజ్యమా అనేది అర్థమవుతలేదు. తెలంగాణలో పరిపాలిస్తున్నది నాయకుల, రాక్షసుల అనేది కూడా తెలియకుండా పోతుంది. ఇంకా అని కాస్తే ముందు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2019లో గుణపాఠం చెప్తాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంకు అమిత్ షా గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క హిందూ దేవాలయాలకు, హిందువులకు అందరికీ రక్షణ కల్పించే విధంగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇకనైనా కేసీఆర్ గారు ఒంటెత్తు పోగొట్టపోకుండా కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల కోసమే, ఓటు బ్యాంక్ కోసమే ఇటువంటి హిందువులపై చర్యలు చేస్తున్నది సరైనది కాదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే హిందూ ప్రజలందరూ గుణపడని చెప్తారని చెప్పి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారు కలిసి వారి అక్రమ అరెస్టులు వెంటనే విడుదల చేయాలని చెప్పి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ ఏదైతే చేసిందో అది ఒక హీనమైన చర్య. హిందువులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఒక స్వామీజీని ఊరు బహిష్కరణ చేసిందంటే, ఊరు బహిష్కరణ జరిగేది ఓన్లీ రౌడీలకు, దేశద్రోహులకు మాత్రమే జరుగుతుంది. అట్లాంటిది ఒక మేము దైవంగా భావించేటువంటి పరిపూర్ణానంద స్వామికి చేయడం చాలా దురదృష్టకరం. ఇదే సందర్భాన్ని మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారి సచివాలయానికి వెళ్ళి వాళ్ళ దగ్గర గోడును విల్లబూసుకుందామని చెప్పంటే చెప్పే పద్ధతి కూడా వాళ్ళు వినని పరిస్థితి లోపల కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. సామాన్య మానవుడు ఒక అధికారి దగ్గరికి, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే విధానం కూడా మాకు వర్తించట్లేదా? భారతీయ జనతా పార్టీ
మేమన్నా దేశద్రోహులమా? ఒక కేసీఆర్ని కలుపుకునే హక్కు మాకు లేదా? ఇది హిందువుల పైన ఖచ్చితంగా ఏదైతే ఉందో అది మాకు కఠినమైనటువంటి చర్యలు చేస్తుండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పని. హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఈ మామూలు మినిమం ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి పరిపూర్ణానంద గురించి చెప్పుకునే హక్కు మాకు లేదా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? లేకపోతే హిందువుల ఓటు బ్యాంకు మీకు అవసరం లేదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ జగిత్యాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి చరిత్ర విడుదలయ్యానట్టయితే ఖచ్చితంగా రోడ్లకి ధర్నాలు చేస్తాం. మా పరిపూర్ణానంద స్వామిని ఎవరైతే ఉన్నారో నగర బహిష్కరణ ఎత్తివేసి ఆయన గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదంగా ఆహ్వానించకపోయినట్లయితే తీవ్ర పరిణామాలు ఖచ్చితంగా కవి చూడవలసి వస్తుందని చెప్పి భారతీయ జనతా యువమోర్చా నగర శాఖ ఈరోజు ఎమ్మెల్యేలనే గృహ నిర్బంధం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగుతుందో ఈరోజు ఎంఐఎం ఓటు బ్యాంక్ కొరకు మైనార్టీ ఓట్ బ్యాంక్ కొరకు ఈరోజు కేసీఆర్ ఆటలాడుతుండు. 2019లో నీ ఆటలు జాగా ఏందిగా అంటే ఖబర్దార్ కేసీఆర్. ఈరోజు నువ్వు ఎంతైతే హిందువులను ఒత్తాలని చూస్తున్నావో నిన్ను ఉప్పెన్లాగా నిన్ను ముంచేసి పాతల్లోకం దొక్కుతారు. ఏంది అంటే కేసీఆర్ నీ ఆటలు జాగవు. తెలంగాణ వస్తే తెలంగాణ ఉన్న 4 కోట్ల ప్రజలు కూడా మంచిగా ఉంటారని చెప్పిన కేసీఆర్ ఈరోజు నీ కుటుంబమే బాగుంది తప్ప ఈరోజు ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తూ ఈరోజు హిందువులు అయితే కులాల విభజించి హిందువులను ఆటలు ఆడుకోవచ్చు అని చెప్పి నువ్వు చూస్తున్నావు. నీ ఆటలు జాగవు. 2019లో నిన్ను పాతరేస్తారు. నువ్వు ఏదైతే పిట్ట కథలు చెప్పినావు ఆ పిట్ట కథలే రేపు తెలంగాణ ప్రజలు కూడా చెప్పి నిన్ను పాతర పెడతారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి బేషరతుగా వారికి ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలి. వినతి పత్రం తీసుకొని పరిపూర్ణానంద స్వామిని తప్పైందని చెప్పి బేషరతుగా నువ్వు ఆహ్వానించాలని చెప్పి భారతీయ జనతా